మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9001171550. 2014-19 అప్పుడు ఈ అన్నా క్యాంటీన్స్ని పేదలు నిరుపేదల కోసం ప్రతి పేదవాడు కేవలం 5 రూపాయలతో చక్కటి భోజనం, ఆరోగ్యకరమైన భోజనం, మంచి ప్లేసులు అంటే తినే ప్లేస్ కూడా హైజీనిక్ గాను, తర్వాత చాలా ఆహ్లాదకరంగా ఉండాలని ఆ రోజు సీఎం గారు ఆదేశించడం, దానికి తగ్గట్టుగానే రాష్ట్రంలో 203 అన్నా క్యాంటీన్స్ యాక్చువల్గా ప్రారంభించడం జరిగింది. వాటిల్లో అంటే 203లో 183 యాక్చువల్గా వర్కింగ్కి వచ్చినాయి. దాదాపు ప్రతిరోజు 2,25,000 మంది భోంచేస్తున్నారు. 2,25,000 మంది. అటువంటి అన్నా క్యాంటీన్స్ని గత ప్రభుత్వం పూర్తిగా మూసేసింది. వాళ్ళు చేయదలుచుకుంటే రూపాయికి ఇచ్చుండొచ్చు, అంటే మేము 5 రూపాయలకి ఇస్తే రూపాయి కూడా ఇచ్చుండొచ్చు, కానీ ఒక కక్ష సాధింపుతో ఆ ప్రభుత్వం చేసింది. అయితే మళ్ళీ అన్నా క్యాంటీన్స్ని ఓపెన్ చేస్తామని సీఎం గారు చెప్పడం, దాని మీద యాక్చువల్గా క్యాబినెట్లో కూడా మొన్న డిసైడ్ చేశారు. ఈ అన్నా క్యాంటీన్స్ సంబంధించి ఈ మున్సిపల్ శాఖ ఆల్రెడీ టెండర్లు, అంటే ఈ అన్నా క్యాంటీన్స్లో కొన్ని అన్నా క్యాంటీన్స్లో సెక్రటరియట్లు పెట్టారు, కొన్ని అన్నా క్యాంటీన్స్ని గోడౌన్లుగా పెట్టుకున్నారు, కొన్ని అన్నా క్యాంటీన్స్ని బ్లీచింగ్ పౌడర్ వేసుకోవటానికి పెట్టుకున్నారు. ఇట్లా రకరకాలుగా అన్నా క్యాంటీన్స్ మొత్తాన్ని నిర్వహణ చేశారు. దాంట్లో ఉన్న ఆ డైనింగ్ టేబుల్స్ అన్ని తీసేశారు. కొన్ని దగ్గర ఆ డైనింగ్ టేబుల్స్ తీసి మిద్ది పైన వేస్తున్నారు. నేను ఈ మధ్య కొన్ని దగ్గర విజిట్ చేస్తే వాటికంతా కొన్ని మరమ్మతులు చేయాల్సింది. దానికి టెండర్లు ఇచ్చాము. కొన్నిట్లో వర్క్ స్టార్ట్ అయింది, కొన్నిట్లో వర్క్ జరగబోతూ ఉంది. బహుశా ఈ వర్క్ అంతా నెక్స్ట్ మంత్ ఆగస్టు 10కి పూర్తి అయ్యేటట్టుగా ఆదేశం ఇచ్చాం. ఆగస్టు 10వ తేదీకి కంప్లీట్ కావాలని. అదేవిధంగా అందులో ఒక 20 అన్నా క్యాంటీన్స్ స్టార్ట్ కాల. అయితే చాలా వరకు బిల్డింగ్లు పూర్తయి ఆల్మోస్ట్ 20 అన్నా క్యాంటీన్స్లో 18 అన్నా క్యాంటీన్లు అయితే బిల్డింగ్లు పూర్తి అయిపోయి జస్ట్ ఫినిషింగ్ లాగినాయి. అవన్నీ కూడా వీలైనంత వరకు ఆగస్టు 10కి కంప్లీట్ చేయమన్నాము. 2 అన్నా క్యాంటీన్స్ మాత్రం బేస్ రోడ్ స్టేజ్లో ఉన్నాయి. వాటిని కూడా కంప్లీట్ చేయమని ఆదేశించాం. వాళ్ళందరూ టెండర్లు పిలిచారు. అవన్నీ వర్క్ జరుగుతున్నాయి. అదేవిధంగా రిగార్డింగ్ ఫుడ్ గత 2014-19లో అక్షయ్ పాత్ర వాళ్ళు యాక్చువల్గా ఈ టెండర్ దక్కించుకొని వాళ్ళు ఫుడ్ పెట్టారు. చాలా చక్కటి ఫుడ్ పెట్టారు. ప్రతి పేదవాడు ఎంతో హ్యాపీగా, సంతోషంగా, ఆనందంగా తిన్నారు. నేను కూడా తిన్నా చాలాసార్లు టేస్ట్ చేయడానికి. అయితే ఈసారి మళ్ళీ టెండర్లు పిలుచున్నాం. టెండర్లు కూడా 22వ తేదీ ఐ థింక్ ఓపెన్ చేస్తారు. 22 ఓపెన్ చేస్తారు. అదే సేమ్ రేట్స్లో ఎటువంటి కొందరు అడుగుతున్న రేట్లు ఏమైనా పెంచుతారని. పెంచేది ఏం లేదు. సేమ్ రేట్స్ 5 రూపాయలతో యాక్చువల్గా బ్రేక్ఫాస్ట్ అయినా, లంచ్ అయినా, డిన్నర్ అయినా చేసే విధంగా చేయడం జరిగింది. అంతేకాకుండా అన్ని అన్నా క్యాంటీన్స్ ఒకే మోడల్, ఒకే స్టాండర్డ్. అధికారులకు కూడా ఇప్పుడు యాక్చువల్గా వీడియో కాన్ఫరెన్స్ జరిగింది. రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీస్కి కమిషన్స్తో ఈరోజు కాన్ఫరెన్స్ జరిగింది. ఒకే మోడల్ ఉండాలా, ఒకే సిస్టమ్ ఉండాలా, ఒకే క్వాలిటీ ఉండాలని ఆ విధంగా చేయమని యాక్చువల్గా ఈరోజు ఆదేశించడం జరిగింది. రెండవది ఈ యొక్క సీజనల్ డిసీజెస్. జనరల్గా ఈ వర్షాకాలం సీజన్లో అందరికీ తెలుసు, ఈ డయేరియా ఇలాంటి వ్యాధులు ప్రబలటం. రీసెంట్గా పిడుగురాళ్ళ ఇష్యూ. పిడుగురాళ్ళలో 1వ తేదీ నుంచి మొన్నటి వరకు ప్రతిరోజు కేసులు వచ్చిన మాట వాస్తవం. దానికి నేను కూడా 2 సార్లు పోయి వచ్చాను. అయితే అక్కడ జరిగింది ఏంటంటే 1వ తేదీకి ముందు 4 రోజులు మున్సిపల్ వాళ్ళు వాటర్ పైప్ లైన్స్ ఆపారు రిపేర్ కోసంగా. అయితే అక్కడ డ్రింకింగ్ వాటర్కి 2 ఆల్టర్నేట్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే 7 బోర్లు ఉన్నాయి, మోటార్ బోర్స్, పవర్ బోర్స్ అంటారు. ఆ మోటార్ బోర్స్తో కూడా మళ్ళీ గ్రౌండ్ లైన్స్ ఉన్నాయి. ఆ లెనిన్ నగరం, మారుతి నగరంలో భూమి లోపల లైన్లు వేసి అవి పబ్లిక్ ట్యాప్ కనెక్షన్ ఇచ్చారు. ఆ వాటర్ని వాళ్ళు స్నానాలు చేయడానికి దానికి వాడుతున్నారు. మున్సిపాలిటీ ఇచ్చే వాటర్ని డ్రింకింగ్ వాడుతున్నారు.
అయితే ఆ పవర్ బార్ ద్వారా వాటర్ ఇస్తున్నారు కాబట్టి వాటర్కి ఎటువంటి ఇబ్బంది లేదని పైపులు రిపేర్ చేస్తామని ఎక్కడైతే మెయిన్ సోర్స్ నుంచి వస్తుందో ఆ లైన్ ఆపారు 4 days. ఆ 4 days ఈ బోర్లలో వాటరే డ్రింక్ చేశారు. అంతేకాని అక్కడ ఆర్ఓ ప్లాంట్లు ఉన్నాయి, దాంట్లో వాటర్ డ్రింక్ చేశారు. డ్రింక్ చేస్తే యాక్చువల్గా ఏంటంటే అక్కడ ఈ డయేరియా రావటం దాదాపు ఒక 100 మంది పైదాకా వచ్చింది. దాని మీద యాక్చువల్ నేను కూడా 2 సార్లు పోయాను. ఫస్ట్ టైం పోయినప్పుడు వాళ్ళు కొన్ని బోర్లే టెస్ట్ చేస్తున్నారు. నేను అన్ని బోర్లని టెస్ట్ చేయమన్నాను. 36 హ్యాండ్ బోర్స్ కూడా ఉన్నాయి, అవి టెస్ట్ చేయమన్నా. 7 బోర్లు అక్కడ ఉన్న ఆర్ఓ ప్లాంట్స్ అన్ని టెస్ట్ చేయమంటే దాదాపు అన్ని ఆర్ఓ ప్లాంట్లలో యాక్చువల్గా బ్యాక్టీరియా బయటపడింది. అన్నీ పవర్ బోర్లలో పడింది. అవన్నీ క్లోజ్ చేసాం. అవి క్లోజ్ చేసిన తర్వాత సిటీలో అక్కడ డయేరియా కంట్రోల్కి వచ్చింది. అయితే ఇప్పుడు పక్కన గ్రామాల్లో విలేజ్ నుంచి వస్తున్నాయి. ఇవాళ కూడా ఒక 7 కేసులు వచ్చాయన్నారు. అక్కడ కూడా హెల్త్ డిఎంహెచ్ఓ గారు పోయి అక్కడ కూడా వాటర్ టెస్ట్ చేస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న ఆల్ మున్సిపల్ కమిషనర్స్కి వాళ్ళు చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. సిల్ట్ ఫస్ట్ దించండి. జనరల్గా ఏంటంటే రెయినీ సీజన్లో గ్రౌండ్ వాటర్ వలన ఇటువంటివి వస్తాయి. లేదంటే పైపులు ఎక్కడ లీక్ ఉంటే అక్కడ ఉన్న మురుగు నీరు పోవటం వల్ల కానీ, అందువల్ల ఆ లీక్లన్నీ అరికట్టమన్నాం. దానికి వాళ్ళు చేస్తున్నారు. వీలైనంతరకు డ్రైన్స్లో మురుగు లేకుండా చేయటం కోసంగా అన్ని మున్సిపాలిటీస్కి యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం సిల్ట్ తీయమని. కొందరు 50% తీశారు, కొందరు 25%, కొందరు 10%, కొందరు తీలా. అడిగితే ఏమంటే డబ్బులు లేవన్నారు, ఫైనాన్స్ ప్రాబ్లం ఉందని. దానికి ఇవాళ ఒక 50 కోట్ల రూపాయలు యాక్చువల్గా సీఎం గారిని అడిగి ఒక 50 crores ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీస్లో 17 మున్సిపల్ కార్పొరేషన్స్ ఉన్నాయి. మున్సిపల్ కార్పొరేషన్స్ కొంతవరకు ఫండ్ ఉంటుంది. అందువల్ల ఈ మున్సిపల్ కార్పొరేషన్స్ కాకుండా మిగిలిన 106 మున్సిపాలిటీస్కి ఒక 50 కోట్లు వాడు రిలీజ్ చేశాం. అది స్పెసిఫిక్గా డ్రైన్స్లో సిల్ట్ తీయటానికి. మున్సిపల్ కార్పొరేషన్స్ కాకుండా మిగిలిన 106 మున్సిపాలిటీస్కి 50 కోట్ల రూపాయలు ఈరోజు ముఖ్యమంత్రి గారిని అడిగి దాన్ని రిలీజ్ చేయడం జరిగింది. ఇమీడియట్గా టెండర్లు పిలుచుకొని సిల్ట్ 100% పూర్తిగా తీయమని వాళ్ళ మున్సిపల్ అధికారులందరికీ ఆదేశం ఇచ్చాం. నేను కూడా ఫిజికల్గా చెక్ చేస్తాను రెగ్యులర్గా నేను చెప్పడం జరిగింది. అందువల్ల రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎవరైతే ఎక్కడైతే ఈ మురికి నీళ్ళు అవి ఉంటాయో ఆ ఏరియాలో ఉండేవాళ్ళు ఇట్లాంటి ప్రాబ్లం వచ్చిన వాళ్ళు నీళ్లు కాసి చల్లార్చి తాగండి. నీళ్లు కాసుకొని చల్లార్చి, మన పిడుగురాళ్ళలో కూడా అదే చెప్పొచ్చాను. అందువల్ల ప్రతిసారి మనకి ఈ ప్రాబ్లమ్స్ పోవాలంటే ఖచ్చితంగా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, అండర్గ్రౌండ్ డ్రింకింగ్ పైప్ లైన్స్ రావాలి. దానికి 2014-19లో ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా 5,350 కోట్లతో ప్రాజెక్టు శాంక్షన్ చేయించాం. అది స్పెసిఫిక్గా దీనికోసమే 5,350 కోట్లతో. అయితే ఆ ప్రాజెక్టు మూలబడిపోయింది. దాంట్లో 240 కోట్లు కూడా ఖర్చు పెట్టలా. మన June 30కి డేట్ అయిపోయింది, ఎక్స్పైర్ అయిపోయింది. మళ్ళా దాన్ని ఎక్స్టెండ్ చేయమని రిక్వెస్ట్ చేసాం. వాళ్ళు ప్రస్తుతం 1 month ఎక్స్టెండ్ చేశారు. ఇప్పుడు మళ్ళీ దాన్ని ఒక 2 years ఇవ్వమని అడుగుతున్నాం. ఆ ప్రాజెక్ట్ కానీ వస్తే 57 మున్సిపాలిటీస్లో ఆల్మోస్ట్ 100% మనకు ఈ డ్రైన్స్ ప్రాబ్లం, డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం పూర్తిగా పోతుంది. దానికోసం ట్రై చేస్తున్నాం. అదేవిధంగా మున్సిపల్ శాఖ జనరల్ ఫండ్ అంతా సిఎఫ్ఎంఎస్లు మొత్తం వాడేశారు గత ప్రభుత్వం. ఖజానా ఖాళీ మున్సిపాలిటీది. దానికి కూడా సీఎం గారితో యాక్చువల్గా డిస్కస్ చేస్తున్నాం ఎలా చేయాలనేది. ఈ ఫండ్స్ రిలీజ్ అయితే అన్ని మున్సిపాలిటీస్కి వాళ్ళకి చేయాల్సిన ఫండ్స్ రిలీజ్ చేసి అక్కడ ఏదైతే వర్క్లు ఆగిపోయి ఉండాయో అమృత్ 1 టైం అయిపోయింది కానీ 100% పూర్తి చేయాల. అమృత్ 2 అయితే అసలు ఆల్మోస్ట్ టేకప్ చేయాల. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ షేర్ వేయాలి, మున్సిపాలిటీ షేర్ వేయాలి. గత ప్రభుత్వం ఆ షేర్ ఇవ్వనందువల్ల ఆ వర్క్లన్నీ పూర్తిగా అయిపోయినాయి. ఎక్కడైనా ఒక మున్సిపాలిటీలో ప్రజలు ఫస్ట్ కోరుకునేది ఏంటంటే ఒక రోడ్డు,
వేస్ట్ వాటర్ పోయే డ్రైనేజీ, డ్రింకింగ్ వాటరు, ఎలక్ట్రిసిటీ, ఈ 4 ఏ ప్రజలైనా కోరుతుంది. ఈ మినిమం చేయడానికే అమృత్ ప్రాజెక్టు కావచ్చు, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ప్రాజెక్ట్ కావచ్చు తీసుకొచ్చింది. అయితే మళ్ళా వాటిని యాక్చువల్గా సీఎం గారితో డిస్కస్ చేసి, కేంద్ర ప్రభుత్వం డిస్కస్ చేసి వాటినన్నిటిని రివైజ్ చేసి చేయడానికి కొంత సమయం పడుతుంది. అందువల్ల ప్రజలందరినీ కొద్దిగా ఓపికగా ఉంటే అవన్నీ చేసి మళ్ళా మున్సిపాలిటీస్ని గత 2014 నుంచి 19 దాకా ఎలా ఉందో ఆ విధంగా గాడిలో పెట్టడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.